హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ యాత్ర అయితే కొనసాగుతుంది. అది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సో, ఇది మొత్తం ఏంటంటే మొత్తం 9 రోజుల పాటు ఈ యాత్ర అనేది సాగుతదనమాట. అండ్ ఇది జూలై 5థ్‌కి ఎండ్ అవ్వబోతుంది ఈ రథయాత్రలోని. కాకపోతే ఇవాళ ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఆహ్, రథయాత్ర సమయంలో ఏంటంటే చాలా తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలో ఏంటంటే ముగ్గురు భక్తులు చనిపోయారు. అలాగే 10 మంది ఇంజ్యూర్ అయ్యారనమాట. సో, ఈ విషయం విన్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది పూరి జగన్నాథ్ రథయాత్ర అనమాట. ఆ రథయాత్ర కోసం కొన్ని లక్షలేంటి, మినిమమ్ ఒక 50,00,000 నుంచి 80,00,000 దాకా భక్తులైతే వస్తారు. ఎందుకంటే బేసిక్‌గా ఏంటంటే మనం దేవుడిని దర్శించుకోవడానికి మనం గుడికెళ్తాం. కాకపోతే అక్కడ ఆ రథయాత్ర సమయంలో ఏమవుతదంటే దేవుడే ప్రజల మధ్యకొస్తాడనమాట. సో, ఆ దేవుడే ప్రజల మధ్యకొచ్చినప్పుడు ఏంటంటే అందరూ హ్మ్, ఆ భక్తి అనే ఫీలింగ్‌తో మునిగి తేలిపోయి ఏంటంటే మొత్తం ఇంకేంటంటే జనాలు ఇంకా ఆ రథయాత్రకి వెళ్తారనమాట. సో, ఈ జరుగుతున్న టైంలో ఏంటంటే తొక్కిసలాట అయితే జరిగింది. ఇదైతే మాత్రం చాలా బాధాకరమైన విషయం. అండ్ ఫ్రెండ్స్, బేసిక్‌గా ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా పవిత్రమైన రథయాత్ర. జగన్నాథుడు రథయాత్ర అంటే చాలా ఇంపార్టెంటు. సో, చాలామంది భక్తులు నమ్మేదేంటంటే శ్రీరాముడు గుండె ఏదైతే ఉంటదో, ఆ గుండె జగన్నాథ టెంపుల్‌లో ఉంటదని చెప్పి చాలామంది చెప్తారనమాట. ఇది నిజంగా నిజమే ఫ్రెండ్స్. ఎందుకంటే దానికొక అంటే సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. గుడి దగ్గర బేసిక్‌గా పైన జెండా ఉంటది. ఏదైతే జెండా ఉంటదో అంటే వ్యతిరేక దిశ, అంటే గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతా ఉంటదనమాట. అలాగే శ్రీచక్రం పైన ఒకటుంటది గదా! ఆ శ్రీచక్రం మీరు ఎటు సైడ్ చూస్తే ఆ శ్రీచక్రం మీ సైడ్‌న ఫేస్ అవుతది. అండ్ అలాగే ఆ గుడి లోపలికి మనం ఎళ్ళినప్పుడు ఏంటంటే, బయట ఏదైతే సముద్రం కెరటాలు అవన్నీ ఉంటాయో, ఒకసారి మనం లోపల సింహద్వారానికి ఎంటర్ అయితే మళ్ళీ మొత్తం అంతా ఆగిపోతది. సముద్ర కెరటాలు గాని, ప్రతి శబ్దం ఆగిపోయి సైలెంట్‌గా ఉంటదనమాట. మళ్ళీ లోపలికెళ్ళిన తర్వాత నార్మల్‌గా ఉంటది. సో, ఇదంతా ఏంటంటే కొంచెం మ్యాజికల్ కూడా ఉండదు. కొంచెం ఏదో ఒక మ్యాజిక్ ఉంటది అందులోని, ఆ గుడిలోని. సో, నిజంగా ఏంటంటే శ్రీరాముడి గుండె అక్కడుంటది. అంటే శ్రీరాముడి గుండె జగన్నాథ్ స్వామి టెంపుల్‌లో ఉంటుందని చెప్పి అందరూ నమ్ముతారనమాట. సో, ఆ రోజు మాత్రం రథయాత్ర టైంలో మాత్రం చాలా మంది భక్తులొస్తారు. సో, ఇది జరుగుతుంది ప్రస్తుతానికి. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఆహ్, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువుంటదో కొంచెం ప్లేసెస్‌ని అవాయిడ్ చేసి, దేవుడనేది మనం దూరం నుంచి చూస్తున్నా సరే దేవుడు ఆశీస్సులు మనకి వస్తాయి. సో, అందుకని చెప్పి దయచేసి మీరెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.